పట్టభద్రుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సత్యరాజస్వామి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో మీడియాతో మాట్లాడారు. తనను ఆదరించి ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల అభ్యున్నతికి పాటుపడతానన్నారు. ఇప్పటివరకు గెలిచిన ఏ శాసన మండలి సభ్యుడు కూడా పట్టభద్రుల సమస్యలపై పోరాటం చేయకపోవడం దారుణమన్నారు. జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా ఏ విధమైన రెస్పాన్స్ లేదని విమర్శించారు. పట్టభద్రుల సమస్యలపై నిరంతరం పనిచేస్తానన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సత్యరాజస్వామి, నాది రాజోలు. గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను న్యాయవాదిగా ఉంటూ రాజోల్లోనే చదువుకున్నాను, రాజోల్లోనే వచ్చాను. మీ అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా నేను రాబోయే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే అసలు పట్టభద్రులు అనేది పెట్టిందే ఒక శాసనమండలిలో ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన చట్టాలకు ప్రభుత్వానికి ముఖ్య సలహాదారులుగా ఉండాలి అనే విషయం మీద ఈ శాసనమండలి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గత కొంతకాలం నుండి గతంలో ఎన్నికైన ఏ శాసనమండలి సభ్యుడు కూడా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వెళ్ళి వారికి చేసింది కానీ వారి సమస్యల మీద కానీ చెప్పిందంటూ ఎప్పుడూ కూడా ఏమీ లేదు. అదేవిధంగా ఎన్నో పట్టభద్రుల సమస్యలు, ఒక జాబ్ క్యాలెండర్ రాకపోతే ఒక నెగ్గిన ఒక ఎమ్మెల్సీ ఎప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ రావాలని శాసనమండలిలో ధర్నా చేసింది లేదు. కనీసం ఒక రికమెండేషన్ కానీ ఒక శాసనమండలి చైర్మన్కి ఇచ్చింది కూడా లేదు. అదేవిధంగా ఉద్యోగ సమస్యల మీద పోరాడినప్పుడు కూడా స్పందించింది కూడా ఏ శాసనమండలి వ్యక్తి కూడా, ఈ ఎమ్మెల్సీ నుంచి నెగ్గిన వ్యక్తి కూడా ఎవరూ కూడా లేరు. అది ప్రభుత్వం శాసనమండలి అనేది ఏర్పరిచింది కేవలం ఒక పట్టభద్రులకి ఉన్న సమస్యల మీద చర్చించడానికి. అలాగే పట్టభద్రుల నుంచి కాకుండా టీచర్స్ నుంచి కూడా ఎమ్మెల్సీ కూడా పెట్టారు. ఎందుకంటే రాజకీయంలో చట్టాల్లో ఏర్పాటు చేసే బిల్లులకు సంబంధించి ఏమేం చేయాలి, ఏ విధంగా చేయాలి అనే దానికి ముఖ్య సలహాదారుడిగా పట్టభద్రుడు అనేవాడు ఉంటాడు.